పెద్దలందరికీ ప్రభు పక్షంగా శుభవందనాలు. మరి పెద్దవారు అన్నయ్య అని పిలుస్తాం, కానీ తండ్రితో సమానుడు, సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ జి ఐసయ్య అన్నయ్యని బట్టి, అమ్మగారిని బట్టి ప్రభు పక్షంగా వందనాలు. వారు కూడా మన మిషన్లో ఘనమైన గొప్ప సేవ చేశారు. సుందరమైన దీవెనకరమైన పరిశుద్ధమైన ఆలయం విషయంలో కూడా ప్రయాసపడిన మంచి కెనడియన్ బ్యాప్టిస్ట్ సంఘ కాపరి అని మనవి చేస్తూ ఉన్నా. మీ అందరికీ వందనాలు. ఆశ్చర్యం ఏమిటంటే మా అక్క లలితక్క భర్త రూఫస్ గారు కూడా మరి ఈరోజు ఆరాధనలో సేవలో రూఫస్ గారు కూడా ఉన్నందుకు వారికి ప్రభు పక్షంగా వందనాలు తెలియచేస్తున్నా. ప్రియులారా, నేను బ్యాప్టిస్ట్లో పుట్టాను, బ్యాప్టిస్ట్లో పెరిగాను, బ్యాప్టిస్ట్లోనే చనిపోతాను. నా సమాధి మీద బ్యాప్టిస్ట్ సంఘ కాపరి అని ఉండాలనే ఆశ ప్రతి సంవత్సరం నా డైరీ బిగినింగ్లో రాస్తా. 43 సంవత్సరముల బ్యాప్టిస్ట్ సంఘ కాపరిగా ముగించి జూన్ వచ్చేటప్పటికి 44వ సంవత్సరములోనికి కెనడియన్ బ్యాప్టిస్ట్ సంఘ కాపరిగా ప్రవేశించబోతున్నా. ఈ సమయంలో ఒకరిని జ్ఞాపకం చేసుకొనక తప్పదు. మన ప్రియమైన ఆయన దేవసాయం గారిని బట్టి, వారి పరిచయాన్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి కూడా ఈ ఉదయకాలం మరి సహోదరుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం. నేను విశాఖపట్నం వచ్చి సుమారు 25 సంవత్సరాల కాల పరిమితి అయ్యింది కనుక బ్యాప్టిస్ట్ సంఘాలలో కాపరిగా పనిచేస్తున్నాను. ఏ మిషన్ కానీ, ఏ సంస్థ కానీ, ఏ ఫెలోషిప్ కానీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళి నేను జాయిన్ అవ్వలేదు. There are many missionaries. They come forward to open the Bible college, to open the orphanage, to open the widows. They are ready to sponsor me to do those things. I said, I'm a Baptist pastor. I don't want. సంఘము మమ్మల్ని పోషిస్తుంది, మమ్మల్ని దీవిస్తుంది కనుక ఈ పరిచర్యలు మాకు అలవాట్లేదు, మేము చెయ్యము అని వారికి చెప్పి వాటిని చాలా కాలం క్రితం రిఫ్యూజ్ చేసాం. ఎందుకంటే బ్యాప్టిస్టే. సంఘాలలో, నాయకత్వాల్లో, సేవకుల్లో ఒడుదుడుకులు ఎన్ని వచ్చినా బ్యాప్టిస్టే. అదే ఆశ, అదే కోరిక మీద దేవుని సేవలో ముందుకు సాగుతున్న 150 సంవత్సరాల ఉత్సవాన్ని మనం జరిగించుకుంటున్న సమయంలో దేవుని బిడ్డలారా చాలా ఆశీర్వాదం. 150 అనే సంఖ్య, 150 దావీదు కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలో కూడా 5 భాగాలు ఉన్నాయి, 5 స్కందాలు ఉన్నాయి. 5 స్కందాలు కూడా, భాగాలు కూడా దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదం. మొదటి భాగం పాపం, 2వ భాగం రక్షణ, 3వ భాగం పరిశుద్ధత, 4వ భాగం ఆరాధన, 5వ భాగం విశ్వాసీ జీవిత యాత్ర. ఇట్స్ కాల్డ్ పెంటెట్యూక్. ఆ అనుభవాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి అనుభవించాడు 150 సంవత్సరాలు. ప్రియులారా, ఈ సమయంలో రెవరెండ్ జార్జ్ చర్చిల్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కుమారుడు లిల్లీ చనిపోయినప్పుడు ఆయనే సమాధి పెట్టి చేసుకున్నాడంట. ఎంత ఆశ్చర్యం! ఆయన కుమారుడు చనిపోతే ఆయనే పెట్టి చేసుకున్నాడు. ఆ పెట్టి చేసి తన కుమారుని ఆ యొక్క సమాధి కార్యక్రమంలో ఆయన ముందుకు సాగాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. కొడుకు చనిపోతే ఆయనే పెట్టి చేసుకున్నాడు. ఆ పెట్టి చేసి తన కుమారుని ఆ బొబ్బిలి బంగళా ప్రాంతములో, సమాధి దొడ్డిలో, ఆ ప్రాంతములో వారిని సమాధి చేశారు. బ్యాప్టిస్టు నాయకులను క్షమించాలి, ఆ సమాధుల మీద ఇళ్ళు కట్టుకున్నారు. ఆ సమాధులు రాళ్ళు తీసి ఆ స్థలాలని ఆక్యుపై చేసుకున్నారు. ఎంత విచిత్రం,
ఎంత బాధ, ఎంత వేదనో. ఊరికే మన మిషనరీని జ్ఞాపకం చేసుకోవటం కాదు, కానీ వారి జీవితం, వారి సాక్ష్యం, వారి సమర్పణ నీవు నేను కలిగి ఉన్నప్పుడే వీఆర్ ఒరిజినల్లీ, రియల్లీ, జెన్యూన్గా మనం బ్యాప్టిస్ట్ వారు అవుతామని మరొకసారి ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అదే సమయంలో ఆ చర్చిల్ గారు కూడా బలమైన స్తంభం ఆలయం కడుతూ ఉండగా తన తల మీద పడినప్పుడు ఆయన కూడా మరణించారు. సిబిఎం మిషన్ కాంపౌండ్లో జార్జ్ చర్చిల్ యొక్క సమాధి అక్కడే వారు చేశారు. మందిరం కడుతూ ఉండగా పెద్ద దూలం ఆయన మీద పడి ఆయన అక్కడికే చనిపోయారు. కెనడా దేశము నుండి, ఇతర దేశాల నుండి వచ్చిన గొప్ప మిషనరీస్ మన కొరకు, మన ఉద్యమం కొరకు, మన ఆత్మీయత కొరకు, మన సంఘాలు స్థాపించబడటానికి ఆ దినాలలో వారి దేశాన్ని, వారి సొంత కుటుంబాలని విడిచి వచ్చి ఇక్కడే సమాధి చేయబడ్డారు, ఇక్కడే వారి జీవితాన్ని ముగించారు అని జ్ఞాపకం చేస్తున్నా. రెండవదిగా స్మిత్ గారు కూడా ఘనమైన సేవ చేశాడు. ఆయన ఒక బండి చేసుకొని దానికి ఎద్దులు కట్టి ఆ బండి మీద, ఎద్దుల బండి మీద ఆయన సేవ చేశారు. ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళటానికి ఆయన ఇష్టపడుతూ నర్సీపట్నం రోడ్లో ప్రయాణం చేస్తుండగా రైలు కూత వినబడేటప్పటికి ఆయన బండిని వేగం చేశారు. స్టేషన్కి వచ్చే సమయానికి ఆయన ఆయాసపడి ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆయన విశాఖ సెమిట్రీలో ఆయన సమాధి ఉంది. ఎంతమంది ఆ సమాధులు చూచామో కదండి. ఈ లూథరన్ సిఎస్ఐలు వెళ్తారు సమాధుల పండుగకి. ఇన్ని సంవత్సరాలు, 44 సంవత్సరాలు నేను ఎప్పుడు సమాధుల దొడ్డుకెళ్ళి సమాధుల దొడ్లో ఆరాధన చేయటం నాకు అలవాట్లేదు. వెళతాం, చూస్తాం, జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు నీకు ప్రశ్న, నీ మిషనరీస్, మన మిషనరీస్ మన సెమిట్రీలో వారు నిద్రపోతున్నారు. ఏనాడైనా వారి సమాధిని చూచామా? సమాధిని ముట్టుకున్నామా? సమాధిని కడిగామా? మన కొరకు సమర్పించుకొని మన కొరకు గొప్ప కార్యములు చేసిన వారిని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. మరొక లేడీ మిషనరీ శ్రీమతి మార్తా క్రేగ్, ఆమె కూడా ఘనమైన సేవ చేసి ఆమె కూడా చనిపోయింది. మార్తా క్రేగ్ అమ్మగారి భౌతిక దేహాన్ని ఆకివీడు నుండి నర్సాపురం వరకు శవాన్ని మోసుకుపోయారంట. డూ యు నో దట్ థింగ్? దే క్యారీడ్ ద డెడ్ బాడీ ఆఫ్ మిసెస్ క్రేగ్ ఫ్రమ్ కాకినాడ టు నర్సాపూర్. బాగా గమనించండి, మనకి ఇప్పుడు అన్ని అంబులెన్స్లు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, రిఫ్రిజిరేటర్స్ వచ్చినాయి, ఈ ఐస్ బాక్సులు వచ్చినాయి. ఎంత క్విక్గా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ రోజు ఆమె శవాన్ని మోసుకుంటూ కాకినాడ నుండి ఎక్కడికి? పిల్లలు చెప్పాలి. నర్సాపూర్, వెస్ట్ గోదావరి డెల్టా మిషన్, అక్కడ సమాధులు ఉన్నాయి. అమ్మగారి సమాధి అక్కడ వారు చేశారు. దేవుని బిడ్డలారా, యాజ్ ఎ లేడీ మిషనరీ, మెడికల్ మిషనరీ, దేవుని కొరకు సేవ చేసి ఆమె ఇక్కడే చనిపోయారు. ఆమెను కాకినాడ నుండి నర్సాపురం వరకు మోసుకు వెళ్ళారు. ఎప్పుడైనా విన్నావా? ఆలోచించావా? తలంచావా? ఎక్కడికి వచ్చేవాడు చనిపోవటం, ఇక్కడ ఇల్లు వాకిల్ లేకుండా ఎక్కడో సమాధి దొడ్లో సమాధి చేయబట్టం. ఈజ్ ఇట్ నాట్ వండర్? ఈజ్ ఇట్ నాట్ ఎ మిరకల్? దేవుని బిడ్డలు, అది మన కొరకు. మన సంఘాలు, బ్యాప్టిస్ట్ సంఘాలు స్థాపించబడాలని వారు గొప్ప కార్యాలు చేశారు. ఉయ్యూరు, ఆకివీడు, పిఠాపురం, సొరంగు, ఈ 4 స్థలాల్లో కూడా వారు మిషన్ హాస్పిటల్ ఓపెన్ చేశారు. బొబ్బిలి, భీమిలి, సామర్లకోట, ఉయ్యూరు, ఆకివీడులో బోర్డింగ్ హోమ్స్ వారు ఓపెన్ చేశారు. హాస్పిటల్స్లో నర్స్ ట్రైనింగ్ వారు ఇంట్రడ్యూస్ చేశారు. ఏసీటీసీ, బీటీ, బ్యాప్టిస్ట్ థియోలాజికల్ సెమినరీ, దేవుని సేవకులు
విద్య అభ్యసించాలని వారు వాటిని స్థాపించారు. నేనంటాను ప్రియులారా, వారి ఆస్తిని మన కొరకు వారు వెచ్చించారు. Come on, read one verse and we go to the message. హెబ్రీయులకు రాసిన పత్రిక. బైబిల్ ఉన్నవారు, బైబిల్ తెచ్చిన వారు సెల్ ఫోన్ ఓపెన్ చేయొద్దు. నేను వస్తే మీ దగ్గర నుంచి లాగేసుకుంటా. మళ్ళీ చెడ్డ అలవాటు ఉంది నాకు, జాగ్రత్త. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోని ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. 34, హీబ్రూస్ 10:34. ఎవరైనా చదువుతారా? మైక్ పెట్టుకోవాలమ్మా, మైక్ అసలు చెవుడు నాకు. చెక్ నానా చెక్. ఎలాగనగా ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి స్థిరమైనది ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకోండి. ఎంత చక్కని మాట. దే ఆర్ ఈవెన్ రెడీ టు లాస్ దేర్ ప్రాపర్టీస్. వారి ఆస్తి, వారి సొమ్ము, వారి డబ్బు, వారి బంగళాలు. ఈరోజు మనకు బంగళాలు కావాలి, ఏసీ కార్లు కావాలి, నడవలేము, కదలలేము, కూర్చోలేము, లేకలేము. అంత లగ్జూరియస్ లైఫ్ అయిపోయింది దినాల్లో. వారు ఎడ్ల బండిలో ప్రయాణం చేశారు, నడిచి ప్రయాణం చేశారు. ప్రియులారా, ఇదిగో ఆ యొక్క ప్రాంతం నుండి వారు మెడ్రాసు రేవునకు దొరలు ఎద్దుల బండిలో నెల్లూరు, గూడూరు, ఒంగోలు, వల్లూరు ఈ ప్రాంతాలన్నీ ఎడ్ల బండిలో ప్రయాణం చేశారు. రోడ్లు కంకర్ రోడ్లు. అక్కడి నుంచి 40 గంటలు ప్రయాణం చేసి సిపిఎం ఫౌండర్ డేగా వారు ఆ కాకినాడలో వారు కాలు పెట్టారు. అదే సిపిఎం ఫౌండర్స్ డే. మన పితరులను, మన ప్రియులను జ్ఞాపకం చేసుకుందాం. దే లే డౌన్ దేర్ లైఫ్స్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని కొరకు, సంఘము కొరకు, సేవ కొరకు ప్రాణాలు సమర్పించారు. మన్నించాలి, మనం సేవ లేదు, ఏమీ లేదు. మనకన్ని పోస్టులు, మనకన్ని పెద్దరికాలు, మనకన్ని పలుకుబడులు, మనకన్ని డిగ్రీలు, మనకన్ని టైటిల్స్, వీటికి ప్రాకులాడుతున్నాం. ఆ రోజుల్లో దేశాన్ని వదిలిపెట్టారు, బిడ్డలను వదిలిపెట్టారు, సంసారాలు వదిలిపెట్టారు, ఉద్యోగాలు వదిలిపెట్టారు, సుఖాన్ని వదిలిపెట్టారు, సౌఖ్యం వదిలిపెట్టారు. నీ కొరకు, నా కొరకు భారతదేశంకి వచ్చారు. ఈరోజు మనం బ్యాప్టిస్ట్ ఆరాధనలో ఉన్నామంటే మన పూర్వీకులు, మన పితరులను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చక్కని మాట అంటాడు, చాలా సంవత్సరాల క్రిందట జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ those years, those days when the missionaries landed into India, started the mission work in the mission field, because God has given vision to be in the mission to carry the great commission. Amen. దేవుని బిడ్డల ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మహాకృప. ఒక్క మాట చెప్పి వర్తమానంలోకి వెళ్తాను. మా అమ్మ, మా నాన్న ఇద్దరు కలిసి 29 సంవత్సరాలు బెతెల్ హాస్పిటల్ ఉయ్యూరులో పనిచేశారు. మా నాన్నగారు ల్యాబ్ టెక్నీషియన్, మా అమ్మ డాక్టర్ టింప్రీకి స్టెనో, డాక్టర్ సుశీల ఫ్లెచ్, రోసర్, బార్స్, క్యాన్. మేము ఉయ్యూరు ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళం. మేము ఘనమైన సేవ చేశారు. బ్యాప్టిస్ట్ హాస్పిటల్ మా తల్లిదండ్రులు పనిచేశారు. ప్రియులారా, మాది మిషన్ బంగళా, దొరగారున్న బంగళా క్వార్టర్స్గా ఇచ్చారు. 8 గదులు. అమ్మా నాన్న ఇద్దరు ఉయ్యూరు వదిలిపెట్టేస్తున్నారు. పక్కన వాళ్ళందరూ అన్నారు, అందరూ ఉన్నారు కదండి బంగళాలో, మీరు కూడా ఉండిపోవచ్చుగా అన్నారు. మా అమ్మ ఒకటే ఉంది, అయ్యా ఇది మిషనరీస్ కన్నీరు కార్చిన స్థలం, మనకొద్దు. ఆ బంగళా అప్పటికప్పుడు మేము ఖాళీ చేస్తుంటే వెంటనే లారీలో మనుషులు వచ్చి, అమ్మ నిలబడింది, మా నాన్న నిలబడ్డాడు, మిషనరీ నిలబడింది, ఫ్లెచ్ నిలబడింది, టింపిని నిలబడింది. 5గురిని తోచేసి లోపలికి వెళ్ళి ఆ బంగళా వారు ఆక్యుపై చేసుకున్నారు. మేము వచ్చేసాం. మా అమ్మ వద్దని చెప్పేది, వద్దు నాయన, వద్దు, మనకొద్దు.
అది మనది కాదు, మన సొత్తు కాదు, వద్దు. మా 5 బిడ్డలు, మా తల్లిదండ్రులకి మేమందరం ఉన్నత స్థితిలో ఉన్నాం. అందరూ ఆస్తిపాస్తులు కలిగి, ఇల్లు వాకిళ్ళు కలిగి, పొలాలు కలిగి, దేవుని వలన మేము దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం. ఆ మిషనరీ సొమ్ముని, ఆ స్థలాన్ని మేము ఆశించలేదు, స్వీకరించలేదు. 8 గదులు, బాగా ఆలోచించండి. మిషన్ బంగ్లాలో టేబుల్స్, కుర్చీసు, బీరువాలు చాలా ఉన్నాయి. ఏదైనా దొంగతనం చేసి ఇంటికి తెచ్చుకోవచ్చు. కానీ నెవర్ నెవర్ మై మదర్ నెవర్ అలౌడ్. She taught us not to touch that property which belongs to the missionaries, which belongs to the God. ఆ దేవుందండి. ఈరోజు మనకు ఆ దేవుడు లేదు, దయ్యం లేదు. మనం సుఖంగా ఉంటే అసలు ఎవడు సొమ్మైనా పర్వాలే మనకి. 150 సంవత్సరాల ఈ ఉత్సవంలో కొల్లేరు, అవినిగడ్డ నుండి సోంపేట వరకు మిషన్ ఫీల్డ్స్ని, ఫీల్డ్ కౌన్సిల్స్ని జ్ఞాపకం చేసుకున్నాం. పడిపోయాయి, ఆగిపోయాయి. తిరిగి లెగవటం పోవటానికి కారణం ఎవరో తెలుసా? నీవు నేనే. ఎవరినో నిందించద్దు. డోంట్ బ్లేమ్ అదర్స్. నీవు నేను దానికి కారణమై ఉన్నావు. ఎందుకో తెలుసా? మనం మోకరించి ప్రార్థించటంలా, కన్నీరు కార్చటంలా. నెహెమ్యా వల్లే మరలా తిరిగి కట్టుదుమని చెప్పట్లేదు. చెప్పినా ఎవరు రావటం లేదు. దానికి కారణం స్వార్థం పెరిగిపోయింది ఈ రోజుల్లో. లగ్జూరియస్ లైఫ్. ఓపెన్గా చెప్తా, ఏదైనా పల్లెటూరికి సేవకు పిలిచారనుకోండి, స్టేషన్ కార్ వస్తుంది, నేను రిక్షాలోనే వెళ్తాను. ఐ లవ్ టు ట్రావెల్ ఇన్ రిక్షా. ఆ రిక్షాలో కూర్చొని వెళ్తాను. కారు తీసుకొచ్చారు ఒక పెద్ద మహాసభలకి, ఏబిఎం మిషన్ యూత్ కన్వెన్షన్కి వెళ్ళాను. ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి వెళ్తా. తమ్ముళ్ళు కారు పంపించి, అంకుల్ కారు ఎక్కమన్నారు. వద్దునన్న, రిక్షా ఎక్కుతాను. రిక్షాలో వెళ్ళాను. ఒక మాట చెప్పమంటారా? నేను చాలామంది ఏబిఎం నేను ఏబిఎం కాదు. ఐ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ సిబిఎం. 76లో ఉయ్యూరులో బాప్తిసం పొందిన ఐలో మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్. మా ఆత్మీయ తండ్రి రెవరెండ్ అద్దెపల్లి జోసెఫ్ గారు. ఇప్పుడు ఇంకా బతికే ఉన్నాడు ఆయన. నేను ఫీల్డ్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా పనిచేశాను, నార్త్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశాను. ఐసక్ అంకుల్ ఇక్కడ ఉన్నారు. అంకుల్ అడిగిన అంకుల్ చెప్తారు. హౌ కెన్ ఐ బికమ్ ఏబిఎం? చాలా విచిత్రంగా మనుషుల మీద బురదలు చల్లి, మనుషుల మీద ఏదో వేసేసి ఏదో ప్రచారం చేస్తారు. నేనంట ఏబిఎం ఏమితేవి, సిబిఎం ఏమితేవి, బ్యాప్టిస్ట్ కాదా? ఏమండి ప్రకాష్ గారు, బ్యాప్టిస్ట్ కదా? ఊరికే ఏ తర్వాత సి, ఏసీలు అంతే. ఇప్పుడు ఉండేదే మనం ఏసీలో ఉంటున్నాం కనుక ఏ అయితేవి, సి అయితేవి. ఐ వాజ్ షాక్. దట్స్ నాట్ గుడ్. దేవుని బిడ్డలో నమ్మకంగా, యథార్థంగా జీవిస్తాం. రండి, ఒక 15-20 నిమిషాల్లో వర్తమానం ముగిస్తాను. ప్రార్థన చేసుకున్నాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రియ సహోదరులు, తల మీద ముసుగు వేసుకోండి ప్లీజ్. గాడ్ బ్లెస్ యూ. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ పాదములు స్తోత్రాలయ్యా. మా బ్యాప్టిస్ట్ సంఘాన్ని బట్టి దైవజనుడు నీ సేవ చేసిన రెవరెండ్ అభిషేక్తులు కర్కాయి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. విశాఖపట్నంలో ఘనమైన సేవలు చేసి ఈ సంఘానికి పునాది నీ స్తోత్రాలు. దాని మీద మేము కట్టబడుతూ ఉండగా ఆశీర్వాదకరంగా ఉంచండి, మహిమకరముగా ఉంచమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఎవరు చెప్పండి, తెలుగు రాదు మీకు, అంత ఇంగ్లీష్ ఏంటి? నేను ఇంగ్లీష్ చెప్పాను కనుక మీరు ఇంగ్లీష్లో చెప్తారా? కమాన్, ఆల్ టుగెదర్ సే ఆమెన్. ఎల్లారూ సొల్లుగా ఆమెన్. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథం చిన్న వాక్యం చెప్పి నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 18వ వచనం చదువుదాం. ఆ న్యాయాధిపతులు 6th chapter verse 18. 6:18. నానా అక్కడ మైక్ సౌండ్ పెట్టండి, వినబెట్టలా. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకు సుమి అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండదనను. దిస్ మార్నింగ్ దట్ వర్డ్ షుడ్ బి అండర్లైన్ చేసుకోండి.
నీవు తిరిగి వచ్చు వరకు నేను ఇక్కడే ఉంటాను. I will wait until you return. I will wait for you until you return. దేవుడు గిద్యోనుతో చెబుతున్న మాటలు, నీవు వచ్చు వరకు నేను ఎక్కడే ఉంటానయ్యా. ఐ డోంట్ గో ఎనీవేర్ అంటిల్ యు రిటర్న్. ఐ విల్ బీ హియర్. నీ కోసం నేను ఉంటాను, నీ కోసం కనిపెడతాను, నీ కోసం ఎదురు చూస్తాను. నీవు తిరిగి రావాలి. నువ్వు వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. ఎందుకో తెలుసా? నీవు వాడబడాలి, నీవు అభిషేకించబడాలి. నా ప్రజల పక్షంగా నీవు న్యాయాధిపతిగా ఉండాలి. నా పనిని, నా కార్యమును నా ప్రజల పక్షంగా నువ్వు చేయాలి. గనుక యు నీడెడ్, నీవు అవసరమై ఉన్నావు. నీవు నాకు కావాలి. ఎందుకో తెలుసా? నీవు బలమైన సాధనముగా, పాత్రగా, సాక్షిగా నువ్వు వాడబడాలి. అంటే నేను ఇక్కడే ఉంటా. ఐ డోంట్ గో ఎనీవేర్ అంటిల్ యు రిటర్న్. నువ్వు వచ్చే వరకు నేను వెళ్ళను. దేవుని తీర్పు, దేవుని తీర్మానం, దేవుని కోరిక, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక. Until you return. I will wait for you. దేవుని ఓపిక, దేవుని సహనం, దేవుని నిరీక్షణ, దేవుని యొక్క ఆ హృదయ స్పందన. ఎందుకో తెలుసా? నీవు కూడా దేవుని చేత వాడబడాలి. మిషనరీస్ వాడబడినట్లు, సేవకులు వాడబడినట్లు, సువార్థికులు వాడబడినట్లు, బోధకురాలు వాడబడినట్లు, అనేక మంది దైవజనులు దేవుని కొరకు సేవలో చనిపోయి మన పొలంలోనే సమాధి చేయబడిన ఆ గొప్ప మిషనరీస్ వంటి సేవ నీవు నేను చెయ్యాలి. అందుకే అని అంటాడు, ఐ విల్ వెయిట్ ఫర్ యూ అంటిల్ యూ రిటర్న్. నీ వచ్చే వరకు నేను వెళ్ళనయ్యా, నీ వచ్చే వరకు నేను, బికాస్ ఐఎమ్ హ్యావింగ్ ఎ డిసైడ్ ఆన్ యూ. దెర్ ఇస్ ఎ అంబిషన్, దెర్ ఇస్ ఎ గోల్. యూ మస్ట్ రీచ్ ద గోల్. నువ్వు ఆ గురిని చేరాలి. నీ పట్ల నాకు భారం, నీ పట్ల నాకు ఆశ, నీ పట్ల నాకు కోరిక ఉన్నదని ఈ ఉదయకాలం పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఐ డోంట్ గో ఎనీవేర్ అంటిల్ యూ రిటర్న్. 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు ఆయన మన కొరకు కనిపెడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 1 Samuel 16th chapter verse 11. అందరూ బైబిల్ తీయాలి, ఇటు అటు చూద్దాం. బైబిల్ తెచ్చిన వాళ్ళు బైబిల్ చూడండి. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 11th verse 1 Samuel 16th chapter 12 11 and 12 చదువమ్మా. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వానిని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పాడు. ప్లీజ్ అండర్లైన్ దట్. లెట్ హిమ్ కమ్. మేము ఇక్కడే ఉంటాం until he comes. యెషయితో సమూయేలు చెప్పే మాట ఏమంటాడు? అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చున్నామయ్యా, మనం కనిపెడదాం, ఎదురు చూద్దాం, సమయం హెచ్చిద్దాం. లెట్ హిమ్ కమ్. దేవుని బిడ్డలో ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకో. నీ వచ్చే వరకు నీ ప్రభువు నిన్ను వదిలిపెట్టి వెళ్ళడు. నీవు రావాలి. ఆ సేవను, ఆ పరిచర్యను, ఆ దర్శనాన్ని నువ్వు కొనసాగించాలంటే యు ఆర్ నీడెడ్ బై గాడ్. నీవు ఆయనకి అవసరమయ్యున్నావు. నువ్వు అనుకుంటే గొప్ప సేవ చేశాను, అది చేశాను, ఇది చేశాను. ఏం చేశావు? ఏదో 4 ప్రసంగాలు, ఏదో 4 సార్లు సేల సమాజం, యవన సమాజం, 2-3 పాటలు కొయిల్లో పాడేస్తే అదే గొప్ప అనుకుంటున్నావు. నో 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 నో. You must lay down your life unto God. నీ జీవితం, నీ బ్రతుకు దేవునికి సమర్పించాలి. నీవు వాడబట్టం కాదు, కానీ నేను దేవుని చేత వాడబడాలి. ఆమేన్.
జాగ్రత్తగా వాక్యం వినాలి ప్రియులారా. సమూయేలు అంటాడు యెషయితో, అతడు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం. ఎందుకో తెలుసా? కింద రాస్తాడు, నేను కోరుకొనిన వాడు ఇతడే, నాకు ఇష్టమైన వాడు, నా హృదయవాంఛను తీర్చువాడు, నా హృదయానుసారుడు, నా ప్రజలను మేపువాడు, నడిపించువాడు, నా కొరకు సాక్షిగా జీవించువాడు, నా నిమిత్తమై స్తుతి యాగం చేయగలిగిన వాడు, వాద్యములు వాయించగలవాడు, నన్ను గణపరచగలవాడు. ఆయన అంటాడు మేము ఇక్కడే ఉంటామండి, ఎక్కడికి వెళ్దాం? కమాన్ యెషయి, పిలుచుకురావయ్యా, ఎంతసేపు అయినా పర్వాలా. వి విల్ వెయిట్ ఫర్ హిమ్, వి విల్ సిట్ హియర్, ఇక్కడ కూర్చుంటాము. ఇట్స్ గాడ్స్ డివైన్ డైరెక్షన్, గాడ్స్ డివైన్ ప్రెజెన్స్. దైవికమైన దేవుని సన్నిధి, దేవుని కాపుదల ఏమంటో తెలుసా? దేవుని సేవలో, దేవుని పనిలో, సువార్తలో, సంఘములో ఎంతసేపన్నా కనిపెట్టగలిగిన ఓపిక, సహనం మనకు కావాలి. ఇదనలా త్వరగా బీపీ ఎక్కువైపోతుంది. ఏమో నరసింహ గారు అంతేనా? బీపీ ఎక్కువైపోతుంది, షుగర్లు కూడా ఎక్కువైపోతున్నాయి. ఏంటో గడిగడికి బీపీ పెరిగిపోతుంది, గడిగడికి షుగర్లు పెరిగిపోతున్నాయి. ఏం పనిపాటు ఏమి లేవు, ఇటు గోకితే చాలు సీరియస్లు అయిపోతున్నారు. సార్ ఏమంటే బ్రదర్, ఆయన వస్తాడు ఒకరి ఎక్కడ తిప్పు ఎందుకంటే లేకపోతే మనం చూసుకోలేమేంటి కదా, ఆడే రావాలా, మాకు శాత కదా. వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎనీబడి. ఆ ఓపిక, సహనం, ఆ పద్ధతి చాలామంది మన జీవితాల్లో లేదండి. తొందరపాటు ఎక్కువ, పేతురులాగా తొందరపాటు ఎక్కువ మనకి. దుడుకు పేతులు ఎంతమంది ఉన్నామో. అంతేకాదు దౌర్జన్యం చేసి గట్టిగా మాట్లాడే తోమా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నామో. నీవు వచ్చు వరకు మేము ఇక్కడే ఉంటామయ్యా. గో బ్రింగ్ హిమ్. ఎందుకు తెలుసా? మేము కోరుకొనిన వాడు ఇతడే, అతడు గనుక అతడు రావాలి, మేము వెళ్తాం. యూ విల్ కమ్ బ్యాక్ until you return. We will wait for you because the God has chosen you. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. 1958 మార్చి 2న పుట్టాను. మా తల్లికి 3 నెలలకి డాక్టర్ గారు చనిపోయారని చెప్పారు. ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. సమాధి గొయ్యి తవ్వారు, పెట్టి చేశారు. మా అమ్మ ఏడుస్తుంది, స్నానం చేయించారు. చిన్న పెట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. సమాధికి వచ్చి వెళ్ళిపోతాం. మా చిన్నప్పుడు గంటలు కొట్టేవాళ్ళు చర్చిలో ఎవరైనా చచ్చిపోతే. ఇప్పుడు కొట్టట్లా. నా వయసు కూడా పెద్దది కాదు, కానీ పలానా వాళ్ళ అబ్బాయి చనిపోయాడని కాంగ్రిగేషన్ తెలియని గంట కొడితే వాళ్ళకి అర్థమైపోయింది, గంట కొడితే ఎవరో గంట కొట్టేశారని. అవ్వట్లేదేరా బాబా, సీరియస్కున్నారేట్రా బాబు, టిఫిన్ ఏం చేయలేదా? రండి నాతో రండి, తీసుకెళ్తాను. బాంబే బిర్యానీ. ఆలివర్ అని ఒక వచ్చింది అమెరికా, దుబాయ్ నుండి. మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్, మంచి విశ్వాసి. కొబ్బరిని తెచ్చి నా నోట్లో పోసి ప్రార్థన చేస్తుంటే రెవరెండ్ ఐఎన్ జోసెఫ్, చీరాల బేర్ హాస్పిటల్ డాక్టర్ గారు. మీకు ఎంతమందికి బందెల యేసుపాదం గారు తెలుసు? అంకుల్ మీకు తెలుసు కదా, విజయవాడ యేసుపాదం గారు, వారి బంధువులు ఆయన, ఇందుపల్లి. డాక్టర్ గారు చెప్పారమ్మా అంతా అయిపోయి నీకేం వద్దు అని అన్నాడు. కొబ్బరి నుండి రాసి ప్రార్థన చేసింది. 15 నిమిషాల తర్వాత చేయవలసిన కార్యక్రమాలన్నీ మంచం మీద చేశాను. పెట్టెళ్ళిపోయింది, గొయ్యి మూసేశారు. మా అమ్మకి మా నాన్నకి ఆనందం పట్ల ఆఖరి గర్భఫలం. ఆ రోజుల్లో పల్లెటూరు వాళ్ళం కదండి, పెద్ద ఆపరేషన్ అంటాం. మీరంటే చదువుకున్నవాడు, ఇంగ్లీష్ మీడియం వాడు, దాన్ని సిజరన్ ఆపరేషన్ అంటారు. మేము పల్లెటూరు వాళ్ళం కదమ్మా, మీరంటే కొంచెం సిటీ. టమాటా లమాటా ఏ ఉన్నాయి కదా, అవన్నీ తెప్పించుకుంటారు. మాకేముంది, సద్దన్నం కొంచెం పెరుగు పోసి మజ్జిగ పోతే ఉల్లిపాయ ఎత్తే పచ్చని తిని స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం పలక తగిలించుకొని. ఇప్పటికి నాకు 65 అయిపోయి 66లో ప్రవేశించాను. మట్టిలో ఉండిపోవలసిన నన్ను దేవుడు పైకి లేపాడు. అందరూ చెప్తారా హల్లెలూయా? అందరూ చెప్తా, ఆయన లేగితే మనకెందుకు బాబు కదా. ఈయన మన పాదిరి కాదు, ఈయన మనోడు కాదు, ఈయనకి మనం హల్లెలూయా చెప్పటం ఏంటి అంటున్నారు చాలామంది. అందరు గట్టిగా చెప్పాలి హల్లెలూయా.
నేనే నీకు సజీవ సాక్షిని. సమాధిలో నుండి, మట్టిలో నుండి, గోతులో నుండి దేవుడు పైకి లేపాడు నన్ను. ఈరోజు దేవుని సేవలో, దేవుని పనిలో బ్యాప్టిస్ట్ కాపరిగా ఉండటానికి కారణం నా తల్లి కన్నీటి ప్రార్థన, నా తల్లి సమర్పణ. అంతేగాని ఏ సుఖం, ఏ సంతోషం, ఏ ఆనందం లేదు. కానీ ఇదే ఆనందం దేవుని సేవలో. అది సంపాదించుకొని, ఇది సంపాదించుకొని సుఖపడి సంతోషంగా ఉండాలన్న ఆశ, కోరిక మాకు లేదు. కానీ దేవుడు అత్యధికముగా దీవించాడు. ఆయన కోరుకునినవాడు నేనే. మోజెస్ పాస్టర్ గారు కానీ మా తెలిసిన వాళ్ళు ఎవరు నన్ను చూడాల. నేను నడిచేటప్పుడు మీరు బాగా గమనించండి, ఎడమ కాలు ఆపరేషన్ అయింది. రిబ్బు లోపల ఉంటుంది చూసారా, ఆ రిబ్బు కెనడా నుంచి తెప్పించారు. ఆ చిన్నతనంలో ఆపరేషన్ అయినప్పుడు ఆ రిబ్బు ఇక్కడ పెట్టారు. అది ఇప్పటికీ ఉంది. అది అట్లా అటు ఇటు కదులుతుంటుంది. నా తొడ లోపల నరం ఒకటి అలాగ ఉంటుంది. ఆ నరం లోపల ఏలు బయటికి పెట్టచ్చు, ఏలు కింద బయటికి రావచ్చు. కానీ గంటలు నిలబడి దేవుని సేవ చేస్తున్నా. సిరంపూర్లో కానీ, బెంగళూరులో కానీ, బాంబేలో కానీ, విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానీ, అమలాపురంలో బైబిల్ కాలేజెస్లో లెక్చరర్గా 32 సంవత్సరాలు టీచ్ చేశాను. నిలబడే దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకు బ్యాప్టిస్ట్లో ఉన్నామంటే ఒకే ఒక కారణం, దేవుడు మరణం నుంచి పైకి లేపడాలి. ఏ పెద్ద లగ్జూరియస్ లైఫ్ లేదండి. ఎందుకో నేను ఇష్టపడిన ఉన్న వాళ్ళ గురించి విమర్శించను, కానీ అంత లగ్జూరియస్గా, అంత సుఖపడిపోవాల్సిన పని లేదు. సుఖపడాలన్నా, లగ్జూరియస్గా ఉన్నా దేవుడి ఇవ్వాలి, దేవుడిస్తే పొందాలి. కానీ మనకి సొంతగా చేసుకుంటే దానివలన నష్టం కలుగుతుంది కానీ లాభం కలగదు. ఆయన అంటాడు, రమ్మను, ఆయన వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటామయ్యా. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 11 అవుతుంది. ఆదికాండం 19వ అధ్యాయం 22వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ 19th chapter verse 22. నాకు చాలా ఇష్టం అండి టైం మెయింటైన్ చేయటం. మా సీనియర్ అడ్వైజర్ రూఫస్ గారిని అడగండి. మేము టైం అంటే టైం లాగదీయటం, సాగదీయటం, ఎరగొట్టడం, అది చేత కదా, మాకు అలవాట్లేదు. మాకు వి షుడ్ బీ ఇన్ టైమ్ ఆన్ టైం. 19:22. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవక్కడ చేరు వరకు బాబు, ఐ కెనాట్ డూ ఎనీథింగ్ అంటిల్ యూ రీచ్ దట్ ప్లేస్. దేవుడు ఎంత గొప్పడు చూడండి. సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సమస్తము చేయగలిగిన వాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మొదటివాడు కనపటివాడు, ఉన్నవాడు అనువాడైన సర్వాధికారి ఒక మామూలు మనిషితో చెప్తున్నాడు, నువ్వు వెళితేగా నేనేం చేయలేనయ్యా. మనిషి దగ్గర దేవుడు ఎంత తగ్గిపోయాడో చూడండి. లోతుతో అంటున్నాడు, అంటిల్ యు రీచ్ ద ప్లేస్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. రీచ్ ద ప్లేస్ ఐ విల్ స్టార్ట్ మై జడ్జిమెంట్. నువ్వు అక్కడ చేరు వరకు నేనేం చేయనయ్యా. నువ్వు చేరిపోతే నేను చేయాల్సిన పని నేను చేస్తా, తీర్పు తీరుస్తా. ఈ ఉదయకాలం ప్రభు చెప్పే మాట జ్ఞాపకం చేసుకో. నీవు నేను చేరవలసిన గమ్యస్థానము చేరు వరకు దేవుడు మన జీవితాల్లో ఏ కార్యం చేయడని జ్ఞాపకం చేసుకో. అంటిల్ యు రీచ్ ద గోల్, అంటిల్ యు రీచ్ ద గోల్, ఆ గురి యొద్దకు నీవు చేరనంత వరకు దేవుడు ఏం చేయలేడు. చెయ్యగలడు కానీ చేయలేడు. నీ మీద అభిమానం కలిగిన వాడు. లోతు అన్నాడు, వెళ్ళిపోవా ఇక్కడి నుంచి, వెళ్ళు, నువ్వు వెళ్ళి ఆ ఊరు చేరు, ఆ స్థలం చేరు, ఆ పర్వతంకి వెళ్ళు, అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళితే ఐ విల్ స్టార్ట్ మై జడ్జిమెంట్, తీర్పు తీరుస్తాను, ఏం చేయాలని చేస్తానయ్యా. ఈ ఉదయకాలము నువ్వు చేరవలసిన గమ్యస్థానం నువ్వు చేరితే దేవుడు తన కార్యాన్ని ప్రారంభిస్తాడు. చివరి మాట చూద్దాం, చూడండి. ఆ చక్కని మాట, చివరి మాటనొక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. లూక్ 15:20.
వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. చూసారా, అంటిల్ హీ రీచ్ ద హోమ్. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ కదండి. వాడు తిరిగి వచ్చు వరకు తండ్రి ఈస్ వెయిటింగ్, పేషెన్స్. తన తప్పు తాను తెలుసుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ కలిగి తండ్రి యొక్క స్థలానికి మరి పరలోకానికి తండ్రికి విరోధంగా పాపం చేశానని తాను ఒప్పుకున్నాడు. మనోళ్ళు ఊరికే ప్రార్థనలు చేసేస్తారు, బైబిల్ వచనాలు కూడా చెప్పేస్తారు. జీవితాల్లో మార్పు ఉండదు కానీ బైబిల్ వచనాలు కూడా చెప్పి ప్రార్థన చేసేద్దాం. He realized a young man, ఆ మాటని మనము జ్ఞాపకం చేసుకుంటే అందుకే మాస్లమణిగా రాశారు. వచ్చినోడు పాడదాం. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము, పశ్చాత్తాపము నంది తండ్రి క్షమ కోరుదు పంపుము క్షేమము. ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ఏ పాడరే ఆయన మిమ్మల్ని స్పెషల్ సాంగ్ పాడమంటే పాడతారు, పాడరా? చంగ పాడతా, ఇంకేం పాడరా? మంచి మాట మాస్లమణి గారు. ఏమని? దూరాదేశములోన బాగుందు ననుకొనొచ్చు తప్పితి మార్గము, తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము. దాక్షిణ్యమూర్తి నీ దయనపై కురిపించి ధన్యుని చే. తండ్రి కుమారుని కొరకు ఎదురు చూసి ఉదయ కాలం పరమ తండ్రి బహున్నతుడు నీ కొరకు ఎదురు చూ. మేము బ్యాప్టిస్ట్ వాళ్ళమండి, సీనియర్స్ మెంబర్స్ అండి. ఎప్పుడో బాప్టిజం అయ్యనొద్దు. రక్షింపబడ్డావా? మారు మనసు పొందావా? పాప క్షమాపణ ఉందా? అందరితో సమాధానంగా ఉన్నావా? నీ శాగ్ని నరకాగ్ని నరకంగా పోతుంది. దాని నుండి తప్పింపబడే సిద్ధపాటు తీర్మానం నీకుందా? ఊరికే సీనియర్లు అండి, బ్యాప్టిస్టులు ఎందుకు అవన్నీ? వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు. ఈ రోజుల్లో ఏం ప్రయోజనం లేదు. నీ మట్టుకు నీవు, నా మట్టుకు నీవు ముందుకు రావాలి. ఒక్క వచ్చిన పడదామా? కొడుకునే కాదనసు గృహమే చెరసాలనసు కోపించి వెళ్ళితి, కూలివాలి నీ ఇంట పని చేసి కనికరమే కోరుదు. కాదనకు నా తండ్రి దిక్కెవ్వారును లేరు, క్షమించి బ్రోవుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటి. మాధుర్య ప్రేమ చూపి. ఈ వచనం చాలా ఇష్టం అండి. ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వేడితి, ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ దేహి నిను చేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. దేహి అని నా వైపు. Amen. We love you, Lord. We worship you. ఎవరికి రాదా? తెలుగు రాదా? మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి
చివరిలో బ్యాటరీ ఛార్జ్ అయిందండి. బ్యాటరీ ఛార్జ్ అయింది బాగా. గాడ్ బ్లెస్ యూ. ఒకే ఒక చిన్న మాట, అంటిల్ యు రిటర్న్ ఐ విల్ వెయిట్ ఫర్ యూ. నీవు తిరిగి నా యొద్దకు వచ్చే వరకు నీ కొరకు కనిపెడతా. ప్రియదేవుని బిడ్డ, మిషనరీస్ చేసిన సేవను జ్ఞాపకం చేసుకో. ప్రాణాలే పోయినాయండి, ఇక్కడే సమాధులయ్యారు. వారు దేశం నుండి తిరిగి వచ్చారు, మళ్ళా వారు దేశం వెళ్ళాలన్న ఆలోచన తలంపు వారికి లేదు. ఎందుకో తెలుసా? శ్రేష్టమైన దేశం ప్రభు వారి కొరకు సిద్ధపరిచారు. దేర్ ఐస్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ టు ద హెవెన్. పరలోక దేశము వారి కొరకు దేవుడు సిద్ధపరిచారు. దాని కొరకు వారు ఎదురు చూస్తూ వారు వచ్చిన దేశాన్నే మర్చిపోయారు. ఈరోజు 150 సంవత్సరాల ఉత్సవం చేసుకుంటున్న నీవు నేను మన మిషనరీస్ని జ్ఞాపకం చేసుకొని వారికి కలిగిన ఆ దర్శనం, ఆ సమర్పణ మనము కలిగి దేవుని యొద్దకు తిరిగి వచ్చే వరకు దేవుడు మన కొరకు కనిపెడుతున్నాడు. తండ్రి కుమారుడు వచ్చు వరకు ఎంత కనిపెట్టాడండి. హీ వెయిటెడ్ 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 వెయిటెడ్. హౌ మెనీ డేస్ హీ వెయిటెడ్ వి డోంట్ నో. హౌ లాంగ్ హీ వెయిటెడ్ వి డోంట్ నో, బట్ హీ వెయిటెడ్. కొడుకు కోసం కనిపెట్టాడు. ఈ ఉదయకాలం నేను బ్యాప్టిస్ట్ ఉండటానికి కారణం, మరణము నుండి దేవుడు నన్ను పైకి లేపాడు, సమాధి నుండి లేపాడు. అంతేకాని దేనికి నేను సేవకు రాలేదండి. నా తల్లి ప్రార్థన, ఆమె సమర్పణ, నా తండ్రి ప్రోత్సాహమే. మిషనరీస్తో కలిసాం, ఉయ్యూరు ఫీల్డ్లో మిషనరీస్తో తిరిగాం. లివింగ్స్టన్ గారు, కోలవెన్ను మా ఏరియా పాస్టర్ గారు, ఆయన దేవుని సేవకులతో మిషనరీస్తో, అప్పుడు యవనస్తుడిని నేను, 18, 19, 20 సంవత్సరాల కాలంలో వారు సంచులు మోసాం. వారు కారులు ఎక్కితే కారు వెనక్కి కూర్చున్నాం, కారు దిగితే వాడికి తలుపులు తీసాం, వారికి వంటలు వండాం, వారి బట్టలు ఉతికాం, వారికి సేవ చేసాం, వారి పరిచయం చేసాం. ఈరోజు ఏమన్నా చేయమనండి, ఈ బ్యాగ్ మోసుకొస్తుంటే ఒరే ఆయన పిలుస్తాడు బ్యాగ్ మోయమని, టక్కమని వెళ్ళిపోతాడు మొయ్యడు. పాదిరి గారు బ్యాగ్ మోస్తావా? అమ్మ నేను మొయ్యను. అది అన్నాడు, మొయ్యి ఇప్పుడు చూస్తాను. బ్యాగ్ మొయ్యరు. పాస్టమ్ గారు చూస్తామో ఏమో చూస్తే లేచి కొట్టమంటదేమో, చీర కొట్టమంటదేమో, ఫాల్స్ కొట్టమంటదేమో, లేకపోతే కూరగాయలు కొయ్యమంటదేమో, లేకపోతే అమ్మ బట్టలు పిండి వేసాను అమ్మకు చారే, అమ్మో అమ్మగారు చూస్తుంది, టక్కని వెళ్ళిపోతారు. ఆ రోజుల్లో వాళ్ళ కాళ్ళు నొక్కాం, స్నానాలు చేయించాం, వాళ్ళ బట్టలు ఉతికాం. ఇంకోటి చెప్పమంటారా? పులిపెట్టి మీద చెప్తా, ఈవెన్ వి వాష్ ఇన్సైడ్ ద రూమ్స్ విత్ ద హ్యాండ్స్, వి క్లీన్డ్ అప్. అందుకే దేవుడు అత్యధికముగా దీవించాడు. దేశ విదేశాలు తిరిగి వచ్చాను ప్రియులారా, దేశ విదేశాలు తిరిగాను, అనేకమైన రాష్ట్రాలు తిరిగాను యాజ్ ఎ బ్యాప్టిస్ట్, సిబిఎం కాపరిగా. నేను ఎప్పుడు బ్యాప్టిస్ట్ అని సిబిఎం అనే చెప్తాను. ఎక్కడ కూడా అంతకు మించి మాట్లాడ రాదు. అవతలోడు పిలవపని మనకు అనవసరం. బ్యాప్టిస్ట్ ఈజ్ బ్యాప్టిస్ట్. దేవుడు మిమ్మల్ని, మీ సంఘమును, పాస్టర్ నమ్మగారిని, బిడ్డలు మీ నాయకత్వాన్ని దీవించి ఆ మిషనరీ చేసిన గొప్ప సేవను జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞత కలిగి ఆ సేవ ఆగిపోకుండా సాగిపోవటానికి కన్నీరు కారుద్దాం, మోకరిద్దాం, ప్రార్థిస్తాం. ఎవరు వచ్చినా రాకపోయినా ప్రభు మనకు తోడుగా ఉండి మనము వచ్చే వరకు మన కొరకు ఓపికతో సహనముతో కనిపెట్టే త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మనకు తోడయ్యుండును గాక. ఆమేన్. అందులో లేచి నిలబడదాం. ఒక్క నిమిషం, ఒక పల్లవి. ఇదిగో దేవా నా జీవితం. వచ్చా మీకు? తెలుగు వచ్చా మీకు? పాడండి. అబ్బాయి వచ్చా? ఇదిగో దేవా తెలుగు వచ్చా మీకు? వచ్చు. మంచోడు. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నాం. ఏ స్పెషల్ సాంగ్, ఏ కమిటెడ్ సాంగ్, ఏ డిసిషన్ సాంగ్, తీర్మానం చేసుకొని సమర్పణ చేసుకునే మంచి పాట అండి. ఊరికే నామకార్థ క్రైస్తవులుగా నటించద్దు. బ్యాప్టిస్ట్ అని చెప్పి నీకు నీవు మోసపోవద్దు.
పూర్వకాలములో మన పితరులు మన మిషనరీ చేసిన సేవను జ్ఞాపకం చేసుకో. బిడ్డలు వదిలిపెట్టారు, ఆస్తి వదిలిపెట్టారు, ఇళ్ళు వదిలిపెట్టారు, దేశం వదిలిపెట్టారు, దేవుని కొరకు హతసాక్షులయ్యారు. ఆర్ యు రెడీ? ఇదిగో దేవా నా జీవితం. అందరూ దయచేసి అందరూ తల వంచాలి, అందరూ కళ్ళు మూసుకుందాం, ఒక్కసారి సమర్పించుకుందాం, తీర్మానం చేసుకుందాం, మన మిషనరీస్కున్న దర్శనాన్ని కొనసాగిద్దాం. ఎవరు వచ్చినా రాకపోయినా ప్రభు నిన్ను వాడుకుంటాడు, ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శరణం నీ శరణం. ఆమేన్. We love you, Lord. శరణం నీ శరణం. We worship you, worship you. శరణం నీ శరణం. శరణం ఆమేన్. నీ శరణం. Glory to God. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్టు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందరూ కలిసి పాడదాం. శరణం నీ శరణం. ఆమేన్. శరణం 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 నీ శరణం. ఆమేన్. సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్ను. We worship. We come to thy presence, O Lord. Have mercy upon us, O Lord. Sharanam ni sharanam. Sharanam Amen. ni sharanam. Idigo deva na jeevitam apa
ప్రార్థించుకున్నామండి. ఇప్పుడే దేవుని బిడ్డలారా 150 సంవత్సరాలు ఎందరో మిషనరీస్ ప్రాణాలే పోగొట్టుకున్నారు. మన దేశంలో మన భూమిలోనే సమాధి చేయబడ్డారు. వారి బిడ్డలు కూడా ఇక్కడే సమాధులు చేసుకున్నారు. ఊరికే నామకార్థంగా బ్యాప్టిస్ట్ అనుకుంటున్నావు, నామకార్థంగా పొగడుతలు గొప్పతనాలు కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అనేకమైన సార్లు నటిస్తున్నాం. గతించిన కాలము చాలండి. మన మిషనరీస్కున్న దర్శనం, వారికున్న పట్టుదల నీవు నేను కలిగి ఉండాలండి. దేవుడు కార్యం చేస్తాడు. నీవు వచ్చు వరకు నేను ఇక్కడే ఉంటాను. అంటిల్ యు రిటర్న్ ఐ విల్ వెయిట్ ఫర్ యూ. నువ్వు తిరిగి దేవుని దగ్గరకు వచ్చి దేవుని సేవలో, దేవుని పనిలో, మిషనరీస్ విడిచి వెళ్ళిన సేవలో భాగస్తురాలుగా ఉంటే దైవాశీర్వాదాలు పొందుతావు. తండ్రి మీకు వందనాలు. ఈ ఉదయకాల వర్తమానాన్ని బట్టి వందనాలు. క్వర్క్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘమును అన్ని కుటుంబాలను, యవనస్తులు, స్త్రీలు, సండే స్కూల్ క్వైర్ వారు, వాయిద్యాలు వాయించేవారిని, బోర్డు వారిని, 2 కాపురులను, వారి కుటుంబాలని, వారి బిడ్డలను మీరు ఆశ్రయించి నీ కొరకు మేము నమ్మకంగా ఉండటానికి సహాయం చేయమని, మా మిషనరీస్కు నా తలంపు, ఆలోచన, ఆ సమర్పణ దర్శనం మా సంఘము పట్ల, సేవ పట్ల కలిగి ఉండేటట్టు కృప చూపమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.